తప్పను, మడమ తిప్పను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముందుకొచ్చిన ప్రతిసారి చెప్పే డైలాగ్ ఇది. కార్యకర్తలకు కానీ ప్రజలకు ఏ చిన్న హామీ ఇచ్చినా తరచుగా ఆయన నోటి నుంచి వచ్చే మొదటి డైలాగ్ ఇదే. హామీలు ఇవ్వడము, మరచిపోవడము జగన్ వంతైతే ఇచ్చిన హామీని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా వ్యవహరించడం నారా చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి అలవాటు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతాడనే పేరు ఉంది. ఏపీలో జరిగిన తాజా సంఘటనే దీనికి ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో విజయానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎస్ చెదలవాడ ఉమేష్ చంద్ర పేరు మనలో చాలా మంది ఖచ్చితంగా వినే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా ఉమేష్ చంద్ర పనిచేశారు. ఐపీఎస్ ఆఫీసర్గా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన ఆయన 1999 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన నక్సలైట్ల కాల్పులో మృతి చెందారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో కూడలి దగ్గర ఉమేష్ చంద్ర విగ్రహాన్ని నెలకొల్పారు. ఉమేష్ చంద్ర భౌతికంగా మరణించిన ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఉమేష్ చంద్ర భార్య చెదలవాడ నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఉమేష్ చంద్ర మరణించిన సమయంలో ఉమ్మడి ఏపీకి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఉమేష్ చంద్ర సేవలకు గౌరవంగా నారా చంద్రబాబు నాయుడు ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా కూడా పనిచేశారు. చెదలవాడ నాగరాణి గారు బీబీఎం చదివారు. డిప్యూటీ కలెక్టర్గా విధుల్లోకి వచ్చిన రోజు నుంచి వివాదాలకు తావివ్వకుండా బాధ్యతలను సక్రమంగా ఆమె నిర్వర్తించారు. చెదలవాడ నాగరాణి స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాగా ఆమె పొరుగు జిల్లా అయిన పశ్చిమ గోదావరికి కలెక్టర్గా రావడం గోదావరి వాసులకు సంతోషాన్ని కలిగిస్తోంది. చెదలవాడ నాగరానికి ఒక కొడుకు ఉన్నాడు. కూటమి సర్కార్ నాగరాణిని కలెక్టర్గా నియమించిన నేపథ్యంలో ఆమె విధులను సక్రమంగా నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చెదలవాడ ఉమేష్ చంద్ర ఈ పేరు చెబితే ఒకప్పుడు అసాంఘిక శక్తుల గుండెల్లో వణుకు పుట్టేది. ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉద్యోగం నిర్వర్తించినా రౌడీల గుండెల్లో, ఫ్యాక్షనిస్టుల గుండెల్లో భయం పుట్టాల్సిందే. వారిని చెదరగొట్టి శాంతి భద్రతలను కాపాడడంలో కీలక పాత్ర వహించారు ఉమేష్ చంద్ర. ఈ తరానికి ఉమేష్ చంద్ర గురించి తెలిసింది చాలా తక్కువే. ఆయన గురించి చెప్పమంటే డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు కథలుగా చెబుతూ ఉంటారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం లాంటి పదాలకు పర్యాయ పదం ఉమేష్ చంద్ర అని కీర్తిస్తూ ఉంటారు. సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించే హీరోయిజము ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తూ ఉంటాయి. అందుకే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి సమర్థవంతమైన అధికారులకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం బాబు పాలనలో ఉమేష్ చంద్ర భార్య నాగరాణి కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం విశేషం.